విచిత్రమైనటువంటి లీలలు జరుగుతాయంటే పరమాత్ముని యొక్క కార్యములోని ఈవిడ దేవకన్య. ఈవిడ ఈ యొక్క యమునా నదిలోని ఆ నదిలోని జలకాలాడుతూ, ఆడుతూ ఉందనమాట అక్కడ. ఆనందోత్సాహాలతోని అక్కడ నీటిలోని అలా తిరుగుతూ ఉంది. జలకాలు స్నానాలు చేస్తూ ఆడుకుంటోంది నీటిలో. అదే సమయంలోని ఒక బ్రాహ్మణ యువకుడు అంటే మహా జ్ఞాని బ్రాహ్మణ యువకుడు అక్కడ తన యొక్క తర్పణాలని, అలాగే జపాన్ని చేసే తర్పణాలను వదులుతూ, అలాగే జపం చేసుకుంటూ అక్కడ నించున్నాడు. ఈవిడ ఆకతాయిగా ఆయన ధ్యాసలో ఆయన జపం చేసుకుంటున్నాడు. కానీ ఈవిడ ఉన్న చోట ఉండకుండా ఆవిడేం చేస్తుందంటే, ఈ బ్రాహ్మణ యువకుడు అంటే ఈ బ్రాహ్మణుడు ఎవరైతే అక్కడ జపం చేసుకుంటున్నాడో ఆయనని ఆట పట్టించాలి. అంటే హాస్యాస్పదంగా ఏదో ఆకతాయితనంగా కాసేపు వినోదించాలి అనేటువంటి భావనతోని ఆవిడ ఆయన కాళ్ళు పట్టి పీకడము, ఇటువంటి అల్లరి పని చేస్తుంది. దానికి ఆ యువకుడికి, బ్రాహ్మణ యువకుడికి కోపం వచ్చి, "నీవు ఇదే నీటిలో చేపవవుగాక" అని శపించేశాడు. ఈయన శాపం ఎప్పుడైతే పెట్టాడో ఆవిడ చేపగా మారిపోయింది. అంటే ఎప్పుడైతే ఆవిడ చేపగా మారిందో అప్పుడు ఒక భయం ఏర్పడిపోయింది ఆవిడకి. అమ్మో! శాపగ్రస్తురాలినయ్యాను. ఒక బ్రాహ్మణోత్తముడు నోటి నుంచి నేను శపింపబడ్డాను. నాకు పాప నివృత్తి లేదు. నేను ఎలాగైనా సరే ఈ శాపాన్ని దూరం చేసుకోవాలి. ఆయన కాళ్ళ వేళ పడైనా ఆయన బ్రతిమాలి అయినప్పటికీ కూడా ఈ శాప విముక్తురాలిని అవ్వాలి అనేటువంటి ఆలోచనతోని ఆ బ్రాహ్మణ యువకుడిని అర్థిస్తుంది. ఎప్పుడూ కూడా గురువులు గాయత్రి ఉపాసకుడు, బ్రాహ్మణోత్తముడు గురుస్థానంలో ఉన్నాడు కాబట్టి వారు ఎంత సులువుగా కోపోద్రిక్తులవుతారో అంటే అనవసరమైన విషయాలు జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు ఎంత కోపోద్రిక్తులవుతారో అంతే సులువుగా వారి యొక్క మనస్సు కరిగిపోతుంది. వెన్నెలా కరిగిపోతుంది. ఆమె బాధ చూసి తక్షణమే, "సరే నీవు బాధపడకు. నీ గర్భాన మానవ శిశువులు 2 జన్మిస్తారు. మానవ శిశువులు జన్మించంగానే నువ్వు ఈ యొక్క చేపగా ఉండేటువంటి శాప విముక్తిని పొంది నీ రూపాన్ని నువ్వు పొందుతావు" అని చెప్పారు. చూసారా? అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ విద్య నేర్చినటువంటి వారు బ్రాహ్మణులు. ఇక్కడ కులాలు, మతాలు కాదండి. ఎవరైనప్పటికీ కూడా గాయత్రిని జపిస్తూ, ఆ గాయత్రి మంత్రాన్ని జపించుకుంటూ, తపస్సు చేసుకుంటూ బ్రహ్మని రమింపజేయగలిగేటువంటి వాడు అంటే ఎక్కడో లేడు బ్రహ్మ. తన లోపలనే ఉండేటువంటి ఆ యొక్క దైవీ శక్తి అయినటువంటి ఆ బ్రహ్మాన్ని మేల్కొల్పినవాడు, బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు, బ్రహ్మ విద్యని ఎరిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. అసలు మనకొచ్చినటువంటివి ఈ కులాలు అనేటువంటివి మనం ఇప్పుడు కొట్టుకుంటున్నాం తప్ప అసలు ఎటువంటి కులాలు లేవు.
ఉన్నది ఒకటే. కానీ దానిని అంటే వారు చేసేటువంటి కర్మ అంటే పని ద్వారా ఈ యొక్క విభజన జరిగింది. ఎవరైతే బ్రహ్మ విద్య నేర్చి బ్రహ్మాన్ని తెలుసుకుంటారో వారిని బ్రాహ్మణులని, రాజ్యపాలన, పాలన చేస్తూ ఉంటారో, రక్షణ చేస్తూ ఉంటారో వాళ్ళు రాజులుగా, ఇలాగ 4 వర్ణాలు కూడా వ్యాపారస్తులను, వ్యాపారాలు చేసేటువంటి వారిని వాళ్ళని వైశ్యులుగా, ఇలా 4 వర్ణాలని కూడా సేవ చేసేటువంటి వారందరినీ, దాస్యం చేసేటువంటి వారందరినీ కూడా వారందరినీ కూడా కాపు అని ఇలాగా 4 వర్ణాలుగా విభజింపజేయడం జరిగింది. కానీ మనము దానిని కాస్త కులాలుగా విభజింపజేసేసుకుని, ఆ కులాలు అనుకుని మనలో మనం కొట్టుకుంటున్నాం. ఆ బ్రహ్మ విద్యని తెలుసుకుండేటువంటి ఆ ఈ వంశం బ్రాహ్మణాల్లోని పుట్టినటువంటి వారికి ఎంతటి వాక్శుద్ధి, ఎంతటి శక్తి ఉండేది అంటే మనం ఇప్పుడు చూసాం కదండీ! కేవలము ఒక్కసారి వాక్కుతోని ఆయన ఒక్క మాట బయటికి వచ్చేసరికి తక్షణమే ఆమె చేపగా మారిపోయింది. అంత శక్తివంతులుగా ఉండేవారు. ఎందుకంటే వారి యొక్క వాక్శుద్ధి అంతగా ఉండేది. ఎప్పుడూ గాయత్రిని స్మరిస్తూ, ఎప్పుడు లోక కళ్యాణార్థము, దైవ కార్య నిమిత్తముగానే వారి యొక్క పనులు నడిపిస్తూ ఉండేవారు. అంతటి శక్తివంతమైనటువంటి వారు బ్రాహ్మణులు. ఈ రోజులలో కూడా మనము చూడండి, ఏ కార్యం అంటే ఎవరు చెయ్యవలసినటువంటి పని వారు చేస్తేనే బావుంటుంది. అంటే వృత్తిరీత్యా వారికి ఆ నైపుణ్యము తరతరాలుగా మనం అంటూ ఉండం చూడండి. రక్తంలోనే ఉంది, రక్తంలోనే ఉంది అని. ఇది వాస్తవం. వారు పుట్టినటువంటి ఆ యొక్క వంశం, వారు పుట్టినటువంటి ఆ యొక్క జన్మని బట్టి వారికి ఆ సంస్కారాలు గానియండి, వారికి అవి వస్తూ ఉంటాయి. అందుకనే ఎన్ని రకాలుగా ఎన్ని నేర్చినప్పటికీ నేర్చినటువంటిది నేర్చినట్టే ఉంటుంది. కేవలము పుస్తకాల ద్వారా లేకపోతే ఏదో ఇంటర్నెట్‌ల ద్వారా తెలుసుకుని నేర్చుకున్నటువంటిది ఆ రకంగానే ఉంటుంది. జన్మతః అంటే పుట్టుక నుంచి, తల్లి గర్భం నుంచే, అందుకే తల్లిని ప్రథమ గురువు అంటాం మనము. తల్లి గర్భం, అందుకే మాతృభాష అన్నారు గాని పితృభాష అనలే. అంటే జన్మతః ఏ ఏ ఒక్క కుటుంబంలోనో, ఏ తల్లి గర్భంలోనైతే మనం జనించామో, ఆ యొక్క రక్తము ద్వారా, ఆ వంశం, ఆ తల్లిదండ్రుల యొక్క రక్తము ద్వారా వారికి పుట్టుకతోనే కొన్ని సంస్కారాలనేటువంటివి, కొన్ని లక్షణాలనేటువంటివి వస్తూ ఉంటాయి. ఇదే రీతిలో వీరికి కూడా బ్రాహ్మణుడు అంటే అర్థమే చెప్పుకున్నాం ఇప్పుడు మనము. ఈ యొక్క బ్రాహ్మణ వంశంలోని అంటే బ్రహ్మని రమింపజేయగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వారు, బ్రహ్మ విద్య నేర్చుకోగలిగినటువంటి వారు, బ్రహ్మని రమింపజేయగలిగేటువంటి వాడు అయినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడికి అంత శక్తి ఉంది కాబట్టే తక్షణమే ఆవిడ చేపగా మారింది. అందుకనే ఎప్పుడైనప్పటికీ కూడా తపస్సులు, ఇప్పటి రోజుల్లో మనము తపో సంపన్నులని అందరినీ కూడా చాలా హాస్యాస్పదంగా
ఎవరికి ఏ విలువివ్వాలో కూడా తెలియనటువంటి రీతిలోని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటున్నాం. అది చాలా తప్పు. ఏ రీతినైనప్పటికీ కూడా భగవంతుని పాదాలు పట్టి సర్వకాల సర్వావస్థలలోని నిత్యము కూడా ఆ భగవంతుని యొక్క స్మరణలోని మునిగి తేలుతూ ఉంటారో అటువంటి తపస్సుల యొక్క మాట, అటువంటి తపస్సుల యొక్క అనుగ్రహానికి మనం లోనవ్వచ్చు గాని వారి యొక్క ఆగ్రహానికి గురి కాకూడదు. అందుకనే ఎప్పుడూ కూడా తపో సంపన్నుల జోలికి గాని, గాయత్రి ఉపాసన చేస్తూ బ్రహ్మ విద్యను అభ్యసించినటువంటి బ్రాహ్మణుల జోలికి గాని, వారి నోటికి అంటే వారి చేత శపింపింపజేసుకునేటువంటి స్థితికి కానీ ఎవరము కూడా చేరకూడదు. ఎవ్వరైనప్పటికీ కూడా, ఇప్పుడు కూడా ఎవ్వరైనప్పటికీ కూడా ఆ పరమాత్ముని యొక్క పాదాలు పట్టి సర్వకాల సర్వావస్థల్లోని కూడా వారి యొక్క ధర్మాన్ని వారు నిర్వర్తిస్తూ ఆ పరమాత్ముడు ఇచ్చినటువంటి దానిని ఆ పరమాత్ముడిని తెలుసుకోవడానికి ఆ పరమాత్ముని యొక్క ధ్యాసలోనే జపిస్తూ స్మరిస్తూ పరమాత్ముడిని కనుక సేవిస్తూ ఉండేటువంటి వారు ఉంటే కనుక ఖచ్చితంగా వారి యొక్క వాక్కు సిద్ధిస్తుంది. వారు ఏదన్నా కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందువల్ల అటువంటి వారి దగ్గర నుంచి ఆశీర్వచనాలు స్వీకరించడానికి ప్రయత్నించండి గాని ప్రతి ఒక్కరిని కూడా ఎలా పడితే అలాగా చులకనగా మాట్లాడకూడదు. ఎవరి విలువలు వాళ్ళకివ్వాలి. ఇక్కడ దైవ కార్యం నిమిత్తము అంటే దైవ లీల ఎలా ఉంటుంది అనేటువంటిది తెలియడానికి ఒక అదే సమయంలోని ఆయనకి అలాగా స్ఖలనం జరగడం ఏమిటి? ఈ యొక్క దేవకన్య ఇట్లాగా శాపగ్రస్తురాలు కావడంకి ఏమిటి? అంటే మనకి తెలియకుండానే అంటే కర్మ, కర్త, క్రియ సర్వము కూడా పరమాత్ముడే నిమిత్తంగా ఉండి అంతా పరమాత్మార్పణ చేసుకొని సర్వం నీవే అనుకుంటే కనుక అందులోని ఉండేటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించగలుగుతాం. అదే సమయానికి ఆవిడ అలా జరగడము, శాపగ్రస్తురాలు కావడము, ఆ వీర్యాన్ని ఆమె సేవించడము, మళ్ళీ ఆమె శాప విముక్తురాలై అంటే చూడండి దైవలీల కాబట్టే ఆవిడ శిశువులకి జన్మనిచ్చి తన యొక్క ఈ మత్స్య అవతారాన్ని శాపగ్రస్తురాలుగా జన్మనెత్తింది కాబట్టి ఆ యొక్క జన్మని అంతం చేసుకుంది. నిమిత్తంగా ఉంది, వాస్తవికాన్ని తెలుసుకోగలిగింది కాబట్టి ఈ బంధాలతో ఇరుక్కోకుండా తక్షణమే ఆమె తన తనువు చాలించింది. మనందరము కూడా అదే విధంగా మనము చేసే ప్రతి దాంట్లోని కూడా నిమిత్తంగా ఉంటూ అంతా కూడా పరమాత్ముడు ఆడించేటువంటి ఆట అనేటువంటి విషయాన్ని గ్రహించి అందులోని అంతరార్థాన్ని తెలుసుకొని మన జీవితాలను కూడా సార్థకతని చేసుకోవాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్.